నమస్తే, వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్జ్. ఫిఫ్త్ క్లాస్లో థర్డ్ లెసన్ ద నెక్లెస్ చూద్దాము. నెక్లెస్లో ఉండేటటువంటి గ్రామర్ పార్ట్స్ అన్ని చూద్దాము. ఫస్ట్ వన్ గ్లాసరీ మీనింగ్స్. ఆర్టిసన్, ఏ పర్సన్ హూ డస్ స్కిల్డ్ వర్క్ విత్ హ్యాండ్స్. చేతులతో నైపుణ్యం కలిగిన పనులు చేసేవారిని ఆర్టిసన్ అని అంటాం. అంటే చేతి వృత్తుల వారు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కానీ, పాట్స్ కానీ, ఐరన్ మెటీరియల్స్ కానీ తయారు చేసేవాళ్ళు. నెక్స్ట్ అంటే బ్లాక్ స్మిత్, ఆ తర్వాత లాక్ స్మిత్, ఇలాంటి వాళ్ళు. డెలికసీ, సంథింగ్ గుడ్ టు ఈట్, తినడానికి రుచికరంగా ఉండేదాన్ని డెలికసీ అంటాం. ఫ్రాంక్స్, ఫ్రెంచ్ కరెన్సీ. ఫ్రాన్స్ దేశంలో వాళ్ళ రూపాయల్ని ఫ్రాంక్స్ అంటాం. డిస్కవర్, ఫైండ్, కనుక్కోవడం. యాంగ్జియస్లీ, ఇన్ ఏ నెర్వస్ వే, అంటే కాస్త ఆందోళనకరంగా ఉండే పరిస్థితిని యాంగ్జియస్ అంటాం. ఫ్యూరియస్లీ, ఇన్ యాన్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ వే, చాలా కోపంగానే. నెక్స్ట్ క్లాస్ప్, ఏ లింక్ ఆర్ ఏ హుక్. ఎస్పెషలీ మెడలో వేసుకునేటటువంటి దండలకి ఉండేటటువంటి హుక్ని లేదా కొక్కాన్ని క్లాస్ప్ అంటాం. ఇమిటేషన్, ఏ కాపీ, నాట్ రియల్. డూప్లికేట్ అంటాం కదా, నకిలీవి, దాన్ని ఇమిటేషన్ అంటాం. నెక్స్ట్ ఈ రెండు లెసన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ని టెస్ట్ చేసేటివి. ఇక్కడ మనకు కావాల్సినటువంటి గ్రామర్ ఉంది చూడండి. లెట్స్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఒకసారి చూడండి. మెటిల్డా వాజ్, once again, yes, Matilda was a pretty and admirable girl. Pretty, admirable. In the above sentence, pretty and admirable are adjectives. So pretty అనేటివి, అడ్మైరబుల్ అనేటివి అడ్జెక్టివ్స్. అక్కడ ఎందుకు అంటే గర్ల్ అనే నౌన్కు ముందు ఉండి ఆ గర్ల్ని క్వాలిఫై చేస్తున్నాయి కాబట్టి. అడ్జెక్టివ్స్ describe the nouns. Adjectives can be formed from nouns and verbs. అడ్జెక్టివ్స్ నౌన్స్ని డిస్క్రైబ్ చేస్తాయి, వర్ణిస్తాయి. అలాగే అడ్జెక్టివ్స్ దేని నుంచి ఫామ్ అవుతాయంట? నౌన్ నుంచి కానీ వర్బ్స్ నుంచి కానీ ఫామ్ అవుతాయి. నెక్స్ట్, నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టు ఫార్మ్ అడ్జెక్టివ్స్ ఫ్రమ్ వర్బ్. ఇక్కడ మెటిల్డా వాజ్ ప్రెటీ అండ్ అడ్మైరబుల్ అంటే మెటిల్డా అనే అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, అలాగే ఇష్టపడగలిగినటువంటి అమ్మాయి అని. అంటే ఆ అమ్మాయిని ఎవరు చూసినా ఇష్టపడతారు అని అర్థం. నెక్స్ట్ సరే చూడండి. The underlined word admirable is describing Matilda. Admirable is formed from the word admire plus able. సో అడ్మైరబుల్ అనే వర్డ్ ఎలా ఫామ్ అవుతుందంటే అడ్మైర్ని తర్వాత దానికి ఎబుల్ అనేటటువంటి ఒక సఫిక్స్ని కలపడం ద్వారా, అంటే సఫిక్స్ అంటే వర్డ్కి చివర కొంత జోడించడం ద్వారా ఏర్పడుతుంది. అడ్మైర్ ఈజ్ ఎ వర్బ్ but it becomes an adjective by adding able. Admire, admired, admired, admiring, admires, ఇది ఒక వర్బ్. నేను చెప్పినన్ని వర్బ్ ఫామ్స్ అనమాట. దానికి ఎబుల్ని జోడించడం ద్వారా, కలపడం ద్వారా అదేమవుతుందంటే అడ్జెక్టివ్ అవుతుంది. హియర్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ వర్బ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ అడ్జెక్టివ్స్ బై యాడింగ్ సఫిక్స్ లైక్ ఎబుల్, ఫుల్, ఐబిఎల్ఈ, ఇబుల్, అంట్, యాంట్, ఐవ్, ఇంగ్, ఎట్సెట్రా. ఇక్కడ మనకు ఒక లిస్ట్ ఇచ్చారు. ఇందులో వర్బ్స్ అడ్జెక్టివ్స్గా ఎలా చేంజ్ అవుతాయి అంటే వాటికి సఫిక్సెస్ చివరిలో కొన్ని వర్డ్స్ని జోడించడం ద్వారా లేదా ఒక కొన్ని అక్షరాలని జోడించడం ద్వారా అవి అడ్జెక్టివ్గా ఎలా చేంజ్ అవుతాయో చూద్దాం. ఫుల్ అనేదాన్ని యాడ్ చేయడం ద్వారా యూస్ఫుల్, యూజ్ ప్లస్ ఫుల్, యూస్ఫుల్. హెల్ప్ ప్లస్ ఫుల్, హెల్ప్ఫుల్. మీరు గమనిస్తే యూజ్, హెల్ప్ ఇవన్నీ వర్బ్స్. హార్మ్ఫుల్,
నెక్స్ట్ రిమార్క్ ప్లస్ ఎబుల్ రిమార్కబుల్, ఎక్స్పాండ్ ప్లస్ ఎబుల్ ఎక్స్పాండబుల్, పేయబుల్, ఫ్లెక్సిబుల్, సెన్సిబుల్, రెస్పాన్సిబుల్, డిఫరెంట్, డిఫర్ ప్లస్ ఎంట్, ఎక్సెల్ ప్లస్ ఎంట్ ఎక్సలెంట్, అర్జ్ ప్లస్ ఎంట్ అర్జెంట్. నెక్స్ట్ ఏంటి కలిపితే ప్లీజ్ ఎస్ ప్లీజ్ ప్లస్ అంట్ ప్లెజెంట్, అక్కడ ఈ ఉంటుంది పిఎల్ఈఏఎస్ఈ ప్లీజ్ ఉంటుంది, అది ఏఎన్టీ కలిపినప్పుడు ఈ రిమూవ్ అయ్యి ఏఎన్టీ యాడ్ అవుతుంది. ప్లెజెంట్, ఇగ్నోరెంట్, రెసిస్టెంట్, ఐవిఈ కలిపినప్పుడు సెలెక్ట్ ప్లస్ ఐవిఈ సెలెక్టివ్, క్రియేటివ్, టాకెటివ్, అమ్యూజింగ్, రిలాక్సింగ్, సర్ప్రైజింగ్. సో ఈ విధంగా ఎఫ్యుఎల్, ఏబిఎల్ఈ, ఐబిఎల్ఈ, ఈఎన్టీ, ఏఎన్టీ, ఐవిఈ, ఐఎన్జి యాడ్ చేయడం ద్వారా వర్బ్స్ నుంచి అడ్జెక్టివ్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ మరికొన్ని ఇచ్చారు, ఒకసారి చూద్దాము. ఇవి ఎలా ఫామ్ అయ్యాయి చూద్దాం ఒకసారి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్బ్స్ గివెన్ ఇన్ ద కాలమ్ ఏ విత్ ద సూటబుల్ సఫిక్సెస్ గివెన్ ఇన్ కాలమ్ బి అండ్ రైట్ ద వర్డ్స్ ఇన్ కాలమ్ సి. ఇక్కడ ఏబి కాలమ్స్ ఇచ్చారు, వీటిని ఏం చేయాలంటే ఏలో ఉన్న వాటిని బిలో ఉన్న వాటితో యాడ్ చేసి అక్కడ రాయవలసి ఉంటుంది. యూస్కి ఏమైనా యాడ్ చేయాల్సి ఉంటుంది చెప్పండి, మీకే తెలిసి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కాబట్టి యూస్ఫుల్, రిమార్కబుల్, డిఫరెంట్, రెసిస్టెంట్, సెలెక్టింగ్, సెలెక్టివ్ కూడా వస్తుంది, అమ్యూజ్మెంట్, ఇక్కడ లేదు అది, అమ్యూజింగ్, ఎక్స్పాండబుల్, నెక్స్ట్ సెన్సిబుల్, ప్లెజెంట్ ఎక్కడ ఉంది చూడండి, పిఎల్ఈఎస్ఏఎన్టీ, ఎస్ ఇక్కడ ఉంది, ప్లెజెంట్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, సఫిక్సెస్ యాడ్ చేసి వర్బ్స్ని అడ్వర్బ్గా మార్చచ్చు. నెక్స్ట్ now you can write new words from the story. Refer స్టోరీని చూసి మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయడం, వాటిని మీనింగ్స్ రాయడం అనమాట. ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్ వన్ చూద్దాము గ్రామర్ పార్ట్లో. లెట్స్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. అంటే అడ్జెక్టివ్స్ ఒకటి కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు ఒక సెంటెన్స్లో వాటిని ఏ వరుస క్రమంలో ఉంచాలి అనేది మనం నేర్చుకోవాలి. లెట్స్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. షీ డిస్కవర్డ్ ఏ బ్యూటిఫుల్, ఇక్కడ ఏ కూడా అడ్జెక్టివ్, బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్. ఇక్కడ 1 2 3 అడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఇక్కడ నెక్లెస్ అనేది ఏమవుతుందంటే నౌన్ అవుతుంది. సో ఎన్ని ఉన్నాయి, 3 అడ్జెక్టివ్స్ ఉన్నాయి. అక్కడ 3 అడ్జెక్టివ్స్ని ఒక ఆర్డర్లో పెట్టారు కదా. సో అడ్జెక్టివ్స్ జనరలీ డిస్క్రైబ్ నౌన్స్. అడ్జెక్టివ్స్ నౌన్స్ని డిస్క్రైబ్ చేస్తాయి, వర్ణిస్తాయి. బట్ దెర్ ఈజ్ అన్ ఆర్డర్ ఇన్ యూజింగ్ ద అడ్జెక్టివ్స్ ఇఫ్ దే ఆర్ మోర్ దాన్ వన్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో ఒకదానికంటే ఎక్కువ ఉంటే ఒక ఆర్డర్ ఉంది, దాని ప్రకారమే మనము వాటిని సెట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి ఆర్డర్ ఇలా ఇచ్చారు. అడ్జెక్టివ్స్ అనేటివి డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి. అందులో నంబర్ని తెలియజేసేటివి, ఒపీనియన్ని తెలియజేసేటివి, సైజు, ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్ అంటే పుట్టుక, ఎక్కడ అది పుట్టింది, ఎక్కడ తయారవుతుంది అది. నెక్స్ట్ మెటీరియల్, నెక్స్ట్ పర్పస్. ఇక్కడ బాగా గమనించినట్లయితే నంబర్ అనేది 1 2 3 4 5 ఇలా తెలియజేస్తాయి. అలాగే ఆర్టికల్స్ కూడా నంబర్ కిందే వస్తాయి, ఎందుకంటే ఆర్టికల్స్ కూడా ఏం చేస్తాయంటే నంబర్నే తెలియజేస్తాయి. యాన్ అనేది నంబర్నే తెలియజేస్తాయి. నెక్స్ట్ ఒపీనియన్ అంటే మనం చూసి దాన్ని ఏమని చెప్తున్నాం, బ్యూటిఫుల్ అని చెప్తున్నామా, గుడ్ అని చెప్తున్నామా, బ్యాడ్ అని చెప్తున్నామా, ఎక్సలెంట్ అని చెప్తున్నామా, అవి ఒపీనియన్ అవుతాయి. నెక్స్ట్ సైజ్, బిగ్, స్మాల్, మీడియం ఇలాంటివి. నెక్స్ట్ ఏజ్, ఓల్డ్, ఏన్షియంట్, మోడర్న్ ఇలాంటివి. నెక్స్ట్ షేప్స్, ఆ వస్తువు యొక్క షేప్, రౌండ్, స్పిరికల్ ఇలాంటివి. కలర్స్. నెక్స్ట్ ఆరిజిన్, ఎక్కడ పుట్టింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్, వెనీషియన్,
వెనీషియన్ అంటే వెనిస్లో పుట్టింది అని, లేదా వెనిస్లో తయారైంది అని. అమెరికన్ ఇలాంటివి. నెక్స్ట్ మెటీరియల్, ఇక్కడ ఇండియన్ అమెరికనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల లడ్డూలో తిరుమల లేదా తిరుమల అనేది కూడా ఆరిజిన్ అవుతుంది. సో లడ్డు అనేది నౌన్, తిరుమల అనేది ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ మెటీరియల్, దాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన మెటీరియల్, ఐరన్, ప్లాస్టిక్, డైమండ్ ఇలాగా. నెక్స్ట్ పర్పస్, దాన్ని ఎందుకోసం యూజ్ చేస్తున్నాం మనం, దాని యొక్క ఉపయోగం అని. సో ఈ విధమైన వాటిని మనము వరుస క్రమంలో చెప్పాలి. ఇక్కడ ఏం చేశారంటే ఆర్డర్ని అటు ఇటు చేశారు. నేను దీన్ని మీకు ఏం చెప్తానంటే, జనరల్ ఆర్డర్ ఏంటంటే ఇక్కడ ఇది 1 2 3 4 5 6 7 8 9. ఇది గ్రామర్ ప్రకారం ఇది ఆర్డర్. అంటే ఫస్ట్ నంబర్ ఉండాలి, తర్వాత ఒపీనియన్ ఉండాలి, తర్వాత సైజ్ ఉండాలి, తర్వాత ఏజ్ ఉండాలి, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్, పర్పస్ లాస్ట్లో ఉండాలి. ఇది జనరల్గా ఆర్డరు. కానీ ఇక్కడ ఏమైందంటే అటు ఇటుగా ఇచ్చేశారు. టెక్స్ట్ బుక్లో ఉన్నదే జనరల్గా కరెక్ట్, కానీ గ్రామర్ ప్రకారం అయితే ఇది కరెక్ట్. సో దాన్ని బట్టి మనము దీంట్లో ఉన్న దాని ప్రకారం మనము చేసినట్లయితే ఆర్డర్ మిస్ అవుతుంది. నెక్స్ట్ ఈ విధంగా మనము కొన్ని సెంటెన్సెస్ని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ ఒకసారి చూడండి, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ఇచ్చారు ఇక్కడ, దాన్ని మనం ఇలా చేయొచ్చు. ఇక్కడ నెక్లెస్, ఎ నెక్లెస్, డైమండ్ నెక్లెస్, ఏ బిగ్ డైమండ్ నెక్లెస్. ఇక్కడ చూడండి, ఏ బిగ్ డైమండ్ నెక్లెస్. ఇక్కడ కూడా ఏ డైమండ్ నెక్లెస్, ఏ బ్యూటిఫుల్ బిగ్ డైమండ్ నెక్లెస్, ఏ బ్యూటిఫుల్ బిగ్ బ్లూ డైమండ్ నెక్లెస్. ఇక్కడ ఆర్టికల్, ఫస్ట్ ఆర్టికల్, బ్యూటిఫుల్ అనేది ఒపీనియన్, బిగ్ అనేది సైజు, బ్లూ అనేది కలర్, డైమండ్ అనేది మెటీరియల్. సో ఈ విధంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఏ వైట్ లెదర్ బ్యాగ్, ఏ బిగ్ వైట్ లెదర్ బ్యాగ్. ఫస్ట్ వన్ ఆర్టికల్, తర్వాత సైజు, తర్వాత కలరు, తర్వాత మెటీరియల్, లాస్ట్లో బ్యాగ్ అనేది నౌన్. అలాగే ఇక్కడ చూడండి, 3 నంబరు, లవ్లీ, టైనీ, ఎల్లో, ఫ్లవర్స్. సో ఇక్కడ కూడా ఏం చేశారు, నంబరు, లవ్లీ, ఒపీనియన్, సైజు, కలరు. ఈ విధంగా ఇక్కడ కూడా ఏ స్మార్ట్ లిటిల్ బాయ్. సో ఏమంటున్నామంటే మోర్ దాన్ 1 అడ్జెక్టివ్ వచ్చినప్పుడు ఆర్డర్ ఈ విధంగా ఉండవలసి ఉంటుంది. నెక్స్ట్ మరికొన్ని ఇచ్చారు చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఏ బ్యూటిఫుల్ బిగ్ బ్లూ డైమండ్ అన్నారు కదా. సో ఈ విధంగా మనం ఇక్కడ ఏ స్మాల్ yellow పెన్. సో ఈ విధంగా మనము ప్రిపేర్ చేయొచ్చు, ఓన్గా అయినా ప్రిపేర్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి రాస్తాం, ఏ కలర్ఫుల్ బిగ్ బ్లాక్ బైక్. సో ఏ కలర్ఫుల్ బిగ్ బ్లాక్ బైక్. సో ఈ విధంగా అడ్జెక్టివ్స్ని అరేంజ్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ క్వశ్చన్స్కి సంబంధించి ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్స్లో ఒకసారి గమనించండి, అండర్లైన్ WH వర్డ్స్ in the following sentences. When did you go to the market? Why do you trouble me? When did you go to the market అంటే నువ్వు మార్కెట్కి ఎప్పుడు వెళ్ళావు. ఇక్కడ డిడ్ ఇచ్చారంటే పాస్ట్ టెన్స్లో ఉన్నట్టు. Why do you trouble me? నువ్వు ఎందుకు నాకు ఇబ్బంది కలిగిస్తున్నావు. Where will you meet him? నువ్వు అతన్ని ఎక్కడ కలుస్తావు. How did you spend your holidays? నీ సెలవుల్ని ఎలా గడుపుతావు. Whom do they want to elect? వారు ఎవరిని ఎంచుకోవాలని అనుకుంటున్నారు.
దీస్ ఆర్ కాల్డ్ క్వశ్చన్ వర్డ్స్. ఈ వెన్, వై, వేర్, హౌ, హూమ్ అనే వాటిని ఏమంటామంటే క్వశ్చన్ వర్డ్స్ అని అంటాం. లెట్స్ లర్న్ హౌ టు యూజ్ WH వర్డ్స్. WH వర్డ్స్ని ఎలా ఉపయోగించాలి అనేది మనం నేర్చుకుందాం. ఫస్ట్ వన్ చూడండి, హూ యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ అబౌట్ పర్సన్. హూ అనేది ఒక మనిషిని గురించి ఎవరు అని చెప్పడానికి హూని యూజ్ చేస్తారు. నెక్స్ట్, వాట్ యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ ఫర్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. వాట్ అనేది సమాచారాన్ని తెలుసుకోవడం కోసం, ఏం జరిగింది, వాట్ అంటే ఏమిటి అని, అక్కడ ఏం జరిగిందని తెలుసుకోవడం కోసం, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం వాట్ యూజ్ చేస్తారు. నెక్స్ట్, వేర్ యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ అబౌట్ ద ప్లేస్. ఎక్కడ జరిగింది అని తెలుసుకోవడం కోసం వేర్ని ఉపయోగిస్తారు. వేర్ అంటే ఎక్కడ అని. నెక్స్ట్, వెన్ యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ అబౌట్ ద టైం. ఒక పని కానీ లేదంటే ఒక విషయం కానీ ఎక్కడ జరిగింది అని తెలుసుకోవడానికి, ఎప్పుడు జరిగింది అని తెలుసుకోవడానికి ఆ టైంని తెలుసుకోవడం కోసం వెన్ యూజ్ చేస్తారు. నెక్స్ట్, విచ్ యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ అబౌట్ ద ఆబ్జెక్ట్. వస్తువుని గురించి క్వశ్చన్ చేయడం కోసం ఏది ఉపయోగించారు అనే తెలుసుకోవడం కోసం విచ్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, హౌ యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ అబౌట్ ద మేనర్. ఎలా జరిగింది, హౌ అంటే ఎలా అని, విచ్ అంటే ఏది అని, హౌ అంటే ఏ విధంగా జరిగిందని, మేనర్ తెలుసుకోవడం కోసం. మేనర్ అంటే అది ఏ విధంగా జరిగిందని. సో దానికోసము హౌని యూజ్ చేస్తారు. నెక్స్ట్, వై యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ ఏ రీజన్. అలా జరగడానికి కారణాన్ని, ఒక యాక్షన్ అలా జరగడానికి కారణాన్ని వై అనే క్వశ్చన్ వర్డ్ ద్వారా క్వశ్చన్ చేయడం ద్వారా తెలుసుకుంటాం. ఇంకా వై అంటే ఎందుకు అని. ఇక్కడ హూ అంటే ఎవరు, వాట్ అంటే ఏమిటి, వేర్ అంటే ఎక్కడ, వెన్ అంటే ఎప్పుడు, విచ్ అంటే ఏది వస్తువుకు సంబంధించి, హౌ అంటే ఏ విధంగా, వై అంటే ఎందుకు. సో ఇవి దాని యొక్క మీనింగ్స్. వాటి ద్వారా ఏం సమాచారం వస్తుంది అనేది చివరిలో మీకు ఉంది. నెక్స్ట్, fill in the blanks with appropriate words. The answers for the questions are given in brackets. చూడండి, ఫస్ట్ వన్, ఈ వాట్, వెన్, విచ్, హూ, హూమ్, హౌ వీటిని ఉపయోగించి మనము కింద ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. హూమ్ అంటే ఎవరిని అని, హూ అంటే ఎవరు అని, హూమ్ అంటే ఎవరిని అని. ఫస్ట్ వన్ చూడండి, డాష్ ఈజ్ యువర్ బ్రదర్. దీనికి సుజయ్ ఈజ్ మై బ్రదర్. సుజయ్ అనే వ్యక్తి నా బ్రదరు అని. సో ఇక్కడ హూ వస్తుందా, వాట్ వస్తుందా, ఇక్కడ పర్సన్ తెలియజేసేది ఏది, హూ. సో హూ ఈజ్ యువర్ బ్రదర్, మీ బ్రదర్ ఎవరు, సుజయ్ ఈజ్ మై బ్రదర్. నెక్స్ట్, డాష్ డస్ షీ ఫినిష్ వర్క్. ఆన్సర్ ఏంటి చూడండి, షీ ఫినిషెస్ వర్క్ అట్ 5 o'clock. అంటే ఆమె పని 5 o'clockకి పూర్తవుతుంది, 5 గంటలు కానీ. సో ఇక్కడ టైం అని తెలియజేసేది ఏది, వెన్. హూలో హూ అనేది పర్సన్ని తెలియజేస్తుంది, వెన్ అనేది ఏం తెలియజేస్తుంది, టైం అని తెలియజేస్తుంది. కాబట్టి వెన్ డస్ షీ ఫినిష్ వర్క్, ఆమె ఎప్పుడు పనిని పూర్తి చేస్తుంది అని. నెక్స్ట్, మరికొన్ని ఉన్నాయి చూడండి. థర్డ్ వన్, డాష్ డిడ్ యూ కీప్ యువర్ మనీ. డబ్బుకు సంబంధించి ఐ కీప్ మనీ ఇన్ మై పర్స్లో పెట్టుకుంటాము అని. సో మనీని ఎక్కడ పెట్టుకోవడం అనే దాని గురించి క్వశ్చన్. సో ఎక్కడ అనే దానికి ఏంటి, వెన్ అంటే ఏంటి, వేర్ అంటే ఏంటి. వెన్ అనేది టైంని తెలియజేస్తుంది, వేర్ అనేది ప్లేస్ని తెలియజేస్తుంది. కాబట్టి వేర్ డిడ్ యూ కీప్ యువర్ మనీ, నువ్వు నీ డబ్బుని ఎక్కడ పెట్టుకున్నావు అని. సో ఐ కీప్ మనీ ఇన్ మై పర్స్, ఇక్కడ వేర్ అనేది ప్లేస్ని తెలియజేస్తుంది. నెక్స్ట్, రైట్ ఆన్సర్ వేర్. ఫోర్త్ వన్, డాష్ విల్ యూ మీట్ యువర్ ఫ్రెండ్. ఆన్సర్ చూడండి, ఐ మీట్ మై ఫ్రెండ్ అట్ స్కూల్. నేను నా ఫ్రెండ్ని స్కూల్లో కలుస్తానండి. అంటే ఏమని, స్కూల్ అనేది ప్లేస్ని తెలియజేస్తుంది. కాబట్టి ప్లేస్ని తెలియజేసేది ఏంది ఇందులో, ఎస్, హూ అంటే పర్సన్ని తెలియజేస్తుంది,
వేర్ అనేది ప్లేస్ని తెలియజేస్తుంది కాబట్టి వేర్ ఇస్ ద రైట్ ఆన్సర్. వేర్ విల్ యూ మీట్ యువర్ ఫ్రెండ్? నీ ఫ్రెండ్ని నువ్వు ఎక్కడ కలుస్తావు? ఐ మీట్ మై ఫ్రెండ్ అట్ స్కూల్లో కలుస్తాను. ఫిఫ్త్ వన్, డాష్ మచ్ డిడ్ యూ పే ఫర్ దట్ డ్రెస్? ఐ పెయిడ్ 1000 రూపీస్ ఫర్ ద డ్రెస్. నేను ఆ డ్రెస్ కోసం 1000 రూపాయలు పే చేశాను. అంటే ఎంత డబ్బు పే చేశారనేది కదా అక్కడ. సో హౌ, వెన్. సో హౌ అంటే ఎంత అని, వెన్ అంటే ఎప్పుడు అని. ఇది టైంని తెలియజేస్తుంది. హౌ అనేది మనీని తెలియజేస్తుంది, ఎంత తెలియజేస్తుంది. మనీని కానీ లేదంటే టైంని కానీ తెలియజేస్తుంది. ఇక్కడ మనీకి సంబంధించింది కాబట్టి హౌ ఈజ్ ద రైట్ ఆన్సర్. హౌ మచ్ డిడ్ యూ పే ఫర్ ద డ్రెస్? ఆ డ్రెస్ కోసం నువ్వు ఎంత డబ్బులు పే చేసావు? సో ఆన్సర్ ఈస్ 1000 రూపీస్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లో మనము డిస్క్రైబింగ్ వర్డ్స్ని కనుక్కోవాల్సి ఉంటుంది. డిస్క్రైబింగ్ వర్డ్స్, రీరైట్ ద స్టోరీ బై యాడింగ్ డిస్క్రైబింగ్ వర్డ్స్ టు ద అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ ఇచ్చినటువంటి స్టోరీలో ఏవైతే డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే నథింగ్ బట్ అడ్జెక్టివ్స్. సో వీటికి ఏం చేయాలి? డిస్క్రైబింగ్ వర్డ్స్ని మార్చి మనము కొత్త వర్డ్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఏ స్పారో లేడ్ స్మాల్ ఎగ్స్. స్మాల్ అనే దానికి మరొక వర్డ్ని ఏదైనా యాడ్ చేయొచ్చు. టైనీ. ఎగ్స్ ఇన్ నెస్ట్ ఆన్ ఏ ట్రీ. అన్ ఎగ్ హ్యాచ్డ్. ఏ చిక్ పీప్డ్ అవుట్. ఈ విధంగా ఎక్కడైతే అడ్జెక్టివ్స్ ఉన్నాయో వాటిని మనం మార్చి రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ మరొకటి చూద్దాం మనము. ఇది కూడా అవసరం లేదు. నెక్స్ట్, ఇది పారాగ్రాఫ్ సంబంధించింది. నెక్స్ట్ వన్, లుక్ అట్ దిస్ వన్. ఇక్కడ లాంగ్వేజ్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇక్కడ మనకు చూడండి, ఒకసారి చూడండి. ఇక్కడ ఎక్స్ప్రెస్ యువర్ అగ్రిమెంట్ ఇన్ పొలైట్ మేనర్. ఏదైనా ఒకదాన్ని మర్యాదపూర్వకంగా అంగీకరించడాన్ని ఇక్కడ కింద ఇవ్వబడింది. యూజింగ్ ఫ్రేజెస్ గివెన్ బిలో. చూడండి, ఎస్ ఐ డూ అంటే ఒప్పుకోవడం, మనం ఫలాంది చేస్తామని. ఫ్రేజెస్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్, మనం ఏదైనా ఒకదాన్ని అంగీకరించడానికి మర్యాదపూర్వకంగా ఈ విధంగా చెప్పాలి. ఎస్ ఐ డూ, నేను ఒప్పుకుంటున్నాను. యు ఆర్ రైట్, దట్ ఈస్ సో ట్రూ, అబ్సల్యూట్లీ, ఎగ్జాక్ట్లీ, ష్యూర్, ఓకే. అంటే వీటి మీనింగ్ ఏంటంటే అవును మీరు చెప్పింది నిజమే అని. ఫ్రేజెస్ యూజ్ టు ఎక్స్ప్రెస్ డిసగ్రిమెంట్. ఐఎమ్ సారీ, ఐఎమ్ అఫ్రైడ్, నో నాట్ ఎట్ ఆల్. అంటే ఇవన్నీ నో చెప్పడం, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకోవట్లేదు అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్. ఫోర్త్ లెసన్, కలాం విత్ చిల్డ్రన్. సో కలాం విత్ చిల్డ్రన్లో మనకు రీడింగ్ అయిపోయిన తర్వాత మనకు గ్లాసరీ ఉంది. గ్లాసరీ చూద్దాం ఒకసారి. గ్లాసరీ. ఫార్చ్యూన్, లక్. ఫార్చ్యూన్ అంటే అదృష్టం. క్యాలిపర్స్, ఏ మెటల్ సపోర్ట్ ఫర్ వీక్ ఆర్ ఇంజూర్డ్ లెగ్స్. ఎవరికైతే కాళ్ళు సక్రమంగా ఉండవో, నడవడానికి అనుకూలంగా ఉండవో, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేటటువంటి మెటీరియల్ని క్యాలిపర్స్ అంటాం. వాటి సాయంతో వాళ్ళు నడవగలుగుతారు. ఎస్పెషలీ పోలియో వచ్చిన వారు కానీ, లేదా యాక్సిడెంట్ అయ్యి కాలు పోగొట్టుకున్న వాళ్ళు కానీ, లేదా కాలు ప్రాపర్గా లేని వాళ్ళు వీటిని యూజ్ చేస్తారు. నెక్స్ట్, బ్లిస్. బ్లిస్ అంటే సంతోషం. ఎచ్డ్, ఫిక్స్డ్ సంథింగ్ పర్మనెంట్లీ ఇన్. ఏదైనా ఒకదాన్ని శాశ్వతంగా సరిచేయడం. నెక్స్ట్, స్పిరిచువాలిటీ, అప్రిషియేషన్ ఫర్ రిలీజియస్ వాల్యూస్. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే స్పిరిచువాలిటీ అంటే ఆత్మ సంబంధమైనది అని అర్థం. ఇక్కడ అప్రిషియేషన్ ఫర్ రిలీజియస్ వాల్యూస్ అంటే ఆధ్యాత్మికతకి సంబంధించిన వాటిని మనం ప్రశంసించడం అని. ఎగ్జాక్ట్గా మనం అర్థం చేసుకోవాలంటే ఆత్మకు సంబంధమైంది అని. గివ్ అవే, టు ప్రజెంట్ సంథింగ్, ఏదైనా ఒకటి ఇవ్వడం, ఒకరికి బహుమతిగా ఇవ్వడం. బ్రేవరీ, ఫియర్లెస్నెస్ ఇన్ డేంజరస్ సిచ్యువేషన్, ధైర్యంగా ఉండడం ప్రమాదకరమైన సందర్భాల్లో. డిజాస్టర్, అండ్ అన్ఎక్స్పెక్టెడ్ న్యాచురల్
or man-made event causing great damage. డిజాస్టర్ అంటే ప్రకృతి వైపరీత్యము, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, నెక్స్ట్. ఓకే, read the following sentences and observe the underlined words. Abdul Kalam is a dedicated scientist. Second one, Abdul Kalam is a committed scientist. You may observe that both sentences give the same message because of the underlined words. Such words are called synonyms. ఫస్ట్ వన్ చూడండి, అబ్దుల్ కలాం ఈజ్ ఎ డెడికేటెడ్ సైంటిస్ట్ అంటే అబ్దుల్ కలాం గారు తన వృత్తి పట్ల చాలా నిబద్ధత కలిగి ఉంటారు. అబ్దుల్ కలాం ఈజ్ ఏ కమిటెడ్ సైంటిస్ట్ అన్నా కూడా సేమే, ఆయన తన వృత్తి పట్ల చాలా కమిట్మెంట్తో ఉంటారు, తను నిబద్ధతను కలిగినటువంటి వ్యక్తి అని. సో డెడికేటెడ్ అన్నా కమిటెడ్ అన్నా రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి కాబట్టి వాటిని ఏమంటాము, సినోనిమ్స్ అంటాం. నెక్స్ట్, సినోనిమ్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ నియర్లీ ఈక్వల్ ఇన్ మీనింగ్, రెండింటికి ఒకే అర్థాన్ని ఇస్తాయి అని. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్. కోహ్లీ ఈజ్ ఏ ఫేమస్ క్రికెటర్, కోహ్లీ ఈజ్ ఏ పాపులర్ క్రికెటర్. రెండింటి యొక్క అర్థము ప్రసిద్ధిగాంచిన, పేరుగాంచిన అని. ఫేమస్ అన్న పాపులర్ అన్న. ద షో బిగిన్స్ అట్ 6 PM, ద షో స్టార్ట్స్ అట్ 6 PM. బిగిన్స్ అన్న స్టార్ట్స్ అన్న ఒకటే. సో బిగిన్స్, స్టార్ట్స్, ఫేమస్, పాపులర్, దీస్ ఆర్ synonyms to one another. One another. Next, we have some matching. First one చూడండి, synonyms ని మ్యాచ్ చేయాలి. బ్లిస్, వీటికి సరిపోయేది బ్లిస్, లక్, బిగిన్, పాపులర్, యాటిట్యూడ్, హ్యాపీనెస్, ప్రైజ్, విక్టరీ. సో బ్లిస్ అంటే హ్యాపీనెస్. నెక్స్ట్, సక్సెస్, సక్సెస్ అంటే ఏమండి, జీ, విక్టరీ. నెక్స్ట్, ఫార్చ్యూన్, ఫార్చ్యూన్ అంటే లక్, అదృష్టం. అవార్డ్, అవార్డ్ అంటే ప్రైజ్, ఎఫ్. నెక్స్ట్, ఫేమస్, పాపులర్, ప్రఖ్యాతిగాంచిన. టెంపర్, టెంపర్ అంటే ఏంటి, యాటిట్యూడ్, దృక్పథం, మన వైఖరి. ఫస్ట్, బిగిన్. సో దీస్ ఆర్ సినోనిమ్స్. నెక్స్ట్, మరికొన్ని. అయితే ఈసారి సినోనిమ్స్ కాకుండా యాంటోనిమ్స్ ఇవ్వడం జరిగింది. రైట్ ఆపోజిట్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ యూజింగ్ ద వర్డ్స్ ఇన్ ద హెల్ప్ బాక్స్. అన్రియల్, మిస్ఫార్చ్యూన్, ఫస్ట్, ఎనిమీ, ఫెయిల్యూర్, ఫర్గెట్. అన్రియల్ అంటే నిజంగానేది, మిస్ఫార్చ్యూన్, ఫార్చ్యూన్ అంటే అదృష్టం, మిస్ఫార్చ్యూన్ అంటే దురదృష్టం. ఫస్ట్, ఎనిమీ అంటే శత్రువు, ఫెయిల్యూర్ అంటే పరాజయం, ఫర్గెట్ అంటే మర్చిపోవడం. ఫార్చ్యూన్, ఫార్చ్యూన్ ఫస్ట్ వన్కి ఏంటి, ఎస్, మిస్ఫార్చ్యూన్. సక్సెస్ అంటే గెలుపు, ఫెయిల్యూర్ అంటే ఓటమి. నెక్స్ట్, రిమెంబర్, ఫర్గట్, థర్డ్ వన్. నెక్స్ట్, లాస్ట్, చివర, ఫస్ట్ అంటే మొదట. నెక్స్ట్, రియల్, అన్రియల్. నెక్స్ట్, ఫ్రెండ్, ఎనిమి. ఫ్రెండ్ అంటే స్నేహితుడు, ఎనిమి అంటే శత్రు. నెక్స్ట్, రీడ్ ద స్టోరీ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. ఈ స్టోరీని చదివి అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ని అర్థం చేసుకోవాలి. One day an ant found small block of jaggery. Immediately it signaled his friends about the food. With no time, a series of ants started rolling the block towards. నేను అండర్లైన్ బదులు సర్కిల్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ద ant hill. The ant hill was in between two coconut trees. On their way, they crawled across a wall and
over a small twig and crawled along some saplings in a garden. Finally, they broke the block of jaggery into pieces and carried them into the ant hill. సో ఇక్కడ ఏమేమి అండర్లైన్ చేసామంటే టువర్డ్స్, బిట్వీన్, అక్రాస్, ఓవర్, అలాంగ్, ఇంటూ. ద అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ ప్రిపోజిషన్స్. వీటిని ఏమంటామంటే ప్రిపోజిషన్స్ అంటాం. అండ్ దే డినోట్ మూమెంట్. వాటిని ఎందుకోసం యూజ్ చేస్తాం ఈ ప్రిపోజిషన్స్ అంటే కదలికని, మూమెంట్ని తెలియజేయడం కోసం ఉపయోగిస్తాం. హెన్స్ దే ఆర్ కాల్డ్ ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్. వీటిని ఏమంటామంటే మూమెంట్ని, కదలికని తెలియజేసేటటువంటి ప్రిపోజిషన్స్ అని అంటాం. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మరికొన్ని. ద ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ అబోవ్ ద క్లౌడ్స్. ఇందులో మూమెంట్ని తెలియజేసేటటువంటి ప్రిపోజిషన్ ఏంది? ఎస్, అబోవ్. ఫ్లయింగ్ అబోవ్, పైన ఎగురుతూ ఉంది అని. నెక్స్ట్, షీ ఈజ్ రైడింగ్ హర్ బైసికల్ అలాంగ్ ద రోడ్. ఇందులో ఎస్, అలాంగ్ ద రోడ్. నెక్స్ట్, ఏ మ్యాన్ ఈజ్ స్విమ్మింగ్ అక్రాస్ ద రివర్. ఇందులో ఎస్, అక్రాస్. అలాంగ్ అంటే చూడండి ప్రిపోజిషన్, రోడ్డుకి ఈ డైరెక్షన్లో పోతూ ఉంటే దీన్ని అలాంగ్ అంటారు. అలా కాకుండా రోడ్డుకి ఈ డైరెక్షన్లో అంటే ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి మనకు ఈ చివరి నుంచి ఈ చివరికి వెళ్తూ ఉన్నట్లయితే అక్రాస్ అని అంటారు అనమాట. సో అక్రాస్, అలాంగ్ అనేటివి మూమెంట్ని తెలియజేసేటటువంటి ప్రిపోజిషన్స్. Fill in the blanks with correct prepositions of movement choosing the word given in the bracket. One has been done for you. ఇక్కడ మూమెంట్ ప్రిపోజిషన్స్ని యూజ్ చేసి ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఐ లైక్ టు వాక్ అలాంగ్ ద కెనాల్. కెనాల్కి కెనాల్తో పాటు నడవడం అంటే కెనాల్కి పక్కన నడుచుకుంటూ వెళ్ళడం అంటే నాకు ఇష్టము అని. అలాంగ్ అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, దాని వెంబడి అని. నెక్స్ట్, ద క్యాట్ జంప్డ్ ద స్కూల్. ఇప్పుడు ఇన్ వస్తుందా, ఓవర్ వస్తుందా చెప్పండి? ద క్యాట్ జంప్డ్ ఓవర్ స్టూల్. యాక్చువల్లీ ఇక్కడ అది స్కూల్ అని చదివాను, స్టూల్. అది స్టూల్ పైన ఎగిరి దూకింది అని. నెక్స్ట్, సెకండ్ వన్, ద ఎర్త్ ఈజ్ రివాల్వింగ్ డాష్ ద సన్. భూమి సూర్యుడికి ఏ వైపుకు ఎటు తిరుగుతుంది? అరౌండ్ ఆర్ ఓవర్? ఏది తిరుగుతుంది? సో అరౌండ్ అంటే సన్కి చుట్టూ తిరుగుతుంది. అరౌండ్ అంటే చుట్టూ. ఇక్కడ చూడండి, క్యాట్ ఇలా పరిగెస్తుంది, దీన్ని ఓవర్ అని అంటాం. అదే అరౌండ్ అంటే చూడండి, ఇది సన్ అనుకోండి, సో దీని చుట్టూ ఇలా తిరగడాన్ని అరౌండ్ అంటాం. నెక్స్ట్, the train is passing dash the tunnel. టన్నల్కి గుండా పోతుంది ట్రైన్ అని అన్నమాట. అవుట్, త్రూ. సో రైట్ ఆన్సర్ త్రూ. త్రూ అంటే ఏంటి? ఇలా ఉన్నటువంటి ఒక టన్నల్ గుండా ఈ వైపు నుంచి ఈ వైపుకి వెళ్ళడం అనమాట. సో దాన్ని ఏమంటామంటే త్రూ అంటాం. నెక్స్ట్, ద గర్ల్ ఈజ్ వాకింగ్ డాష్ ద రోడ్. ఇన్ ద రోడ్, అక్రాస్ ద రోడ్. అక్రాస్ ద రోడ్ అంటే రోడ్డుని దాటుతూ ఉంది అని ఒక అమ్మాయి. నెక్స్ట్, దే ఆర్ గోయింగ్ డాష్ ద బిల్డింగ్ టువర్డ్స్ ఆన్. బిల్డింగ్ పైకి ఎవరు పోరు కదా, సో టువర్డ్స్ ద బిల్డింగ్ అంటే బిల్డింగ్ వైపుగా వెళ్తున్నారు అని. ఇది ఒక బిల్డింగ్ అనుకోండి, ఈ బిల్డింగ్ వైపు ఈ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నప్పుడు మనం టువర్డ్స్ అని యూజ్ చేయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్, దేర్ ఈజ్ ఎ క్యాట్ డాష్ 2 tables. 2 tablesకి మధ్యన ఉంది అన్న సెన్స్ అనమాట. అలాంగ్ అంటే ఇంతకుముందే తెలుసు, బిట్వీన్ అంటే మధ్యన. సో రైట్ ఆన్సర్ బిట్వీన్. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కలాం లైక్స్, ఫస్ట్ వన్, కలాం లైక్స్ టు స్పెండ్ టైమ్ విత్ చిల్డ్రన్. సెకండ్ వన్, హార్డ్ వర్క్ కమ్స్ ఫస్ట్.
So the underlined words in the above sentences tells about action that is repeated or even repeated or event that takes place regularly. These verbs are always in simple present tense. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, థర్డ్ క్లాస్లో కూడా వచ్చింది. వర్బ్ వన్లో ఒక సెంటెన్స్లో ఒక వర్బ్ వన్ ఉన్నట్లయితే లేదా వర్బ్ వన్కి ఎస్ యాడ్ అయి ఉన్నట్లయితే ఆ సెంటెన్స్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది అని చెప్తాము. ఆ వర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్లు అని అనుకున్నాం. కాబట్టి వర్బ్ వన్లో ఉన్నా కానీ లేదా ఎస్ యాడ్ అయినా కానీ అది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్లు. అదేవిధంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండే సెంటెన్సెస్ అవి రిపీటెడ్గా జరుగుతుండేటివి లేదా రెగ్యులర్గా జరుగుతుండేటివి. రెండిటి యొక్క మీనింగ్ ఒకటే. నెక్స్ట్, నౌ tick the sentences that are written in simple present tense and underline the words one has been done for you. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నదాన్ని టిక్ చేయవలసి ఉంటుంది. త్రీ టిక్ చేయవలసి ఉంటుంది, 3 రాయవలసి ఉంటుంది. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద హార్డ్ వర్కింగ్. ఇందులో ఫేవర్స్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్ని తెలియజేసేటటువంటి ప్రజెంట్ ఫామ్ వర్బ్. సో హార్డ్ వర్కింగ్, ఫేవర్స్ అనేది సింపుల్ V1 ప్లస్ ఎస్లో ఉన్నటువంటిది. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూడండి, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. ఇక్కడ హెల్ప్స్ V1 ప్లస్ ఎస్లో ఉంది, అలాగే హెల్ప్ ఉంది. సో కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. నెక్స్ట్, ఐ థింక్ ద చైల్డ్ ఈజ్ ద ఫస్ట్ సైంటిస్ట్. చెప్పండి ఇందులో. నెక్స్ట్, థింక్ ఈజ్. సో ఇవి రెండు వర్బ్ వన్లో ఉన్నాయి కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఐ వన్స్ వర్క్డ్ విత్ డాక్టర్స్. ఇందులో సింపుల్ V1 ఫామ్ వర్బ్ ఏది ఉంది? ఏది లేదు, కాబట్టి ఇది సంబంధం లేనిది. నెక్స్ట్, దే స్టార్టెడ్ రన్నింగ్. ఇందులో V1 ఫామ్ వర్బ్ లేదు. ఇక్కడ వర్క్డ్ అనేది స్టార్టెడ్ అనేది V1 ఫామ్లో లేనటువంటిది కాబట్టి అది సంబంధం లేదు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, he taught us in his lectures how birds fly. ఇందులో కూడా టాట్ అనేది V1 ఫామ్లో లేదు. ఓకేనా? వీటిని మనం ఇంకా చెప్పాలని అంటే దాని గురించి మళ్ళీ కింద ఇచ్చినారు, ఒకసారి చూద్దాం. ఒకసారి నౌ రీడ్ ద అదర్ సెంటెన్సెస్ దట్ ఆర్ నాట్ టిక్డ్. టిక్ చేయని సెంటెన్సెస్ చూడండి. ఐ వన్స్ వర్క్డ్ విత్ డాక్టర్స్, వర్క్డ్. దే స్టార్టెడ్ రన్నింగ్, హీ టాట్ us ఇన్ హిస్ లెక్చర్స్ హౌ బర్డ్స్ ఫ్లై. ఇందులో వర్క్డ్ స్టార్టెడ్ అనేటివి ఇక్కడ ఇచ్చారు కదా, ఇవి ఏం తెలియజేస్తాయంటే ద అబోవ్ అండర్లైన్డ్ వర్బ్స్ స్పీక్ అబౌట్ థింగ్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ప్లేస్. అంటే ముందుగానే జరిగిపోయిన పని. ఆల్రెడీ టేకెన్ ప్లేస్ అంటే ఆల్రెడీ కంప్లీటెడ్ అని. ద వర్బ్స్ ఆర్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఈ వర్క్డ్, స్టార్టెడ్, టాట్ అనే వర్బ్స్ దేంట్లో ఉన్నాయి? సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. దీన్నే మనం ఏమంటాము? సింపుల్గా V2 అనండి. అలాగే ఈ సెంటెన్సెస్ దేంట్లో ఉన్నాయంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నట్టు. సెంటెన్స్ కూడా, ఎందుకంటే వర్బ్ని బట్టే కదా సెంటెన్స్ యొక్క టెన్స్ డిసైడ్ అవుతుంది. కాబట్టి వర్బ్ 1లో ఉంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఆ వర్బ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఆ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. వర్బ్ 2 ఉన్నట్లయితే ఆ వర్బ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది, టెన్స్ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నట్టు. నెక్స్ట్ ఒకసారి చూడండి ఇక్కడ, let's see the comparison between simple past present tense and simple past tense. Simple present tense ki simple past tense ki పోలిక చూడండి. ఇది verb 1 simple present tense, simple past tense verb 2, work worked, favor favored, like liked, feel
పీల్డ్. పీల్ అంటే తాట తీయడం దేనికైనా, ఒక పండుగ కానీ, ఒక బెరడుకు కానీ దాన్ని. టీచ్, టాట్, స్టార్ట్, స్టార్టెడ్. సో ఇక్కడ మోస్ట్లీ అన్ని ఈడి యాడ్ చేయడం ద్వారా లేదా డి యాడ్ చేయడం ద్వారా ఏమైనాయి, ప్రజెంట్ వర్బ్ నుంచి పాస్ట్ వర్బ్ అని. ఒక్క టీచ్ అనేది మాత్రమే కంప్లీట్గా దాని రూపం మారింది. సో ఏవైతే ఈడి లేదా డితో యాడ్ అవ్వడం ద్వారా ఫామ్ అవుతాయో వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటాము. అలా కాని వర్బ్స్ అన్నిటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. సో టాట్ ఒక్కటి ఇర్రెగ్యులర్ వర్బ్, రిమైనింగ్ అన్ని రెగ్యులర్ వర్బ్స్. నెక్స్ట్, complete the sentences with simple present as well as simple past forms of verbs given in brackets. One has been done for you. కింద ఇచ్చినటువంటి బ్లాంక్స్ ని సింపుల్ ప్రెజెంట్ కానీ లేదా సింపుల్ పాస్ట్ టెన్స్ తో కానీ వర్బ్ ఫామ్ తో కానీ ఫిల్ చేయవలసి ఉంటుంది. కలాం లైక్స్ టు స్పెండ్ టైమ్ విత్ చిల్డ్రన్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే వర్బ్ 1 ఉండాలి కాబట్టి లైక్స్ ఉంది. నెక్స్ట్, కలాం లైక్ టు స్పెండ్ టైమ్ విత్ చిల్డ్రన్. సో లైక్ ఏ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఇవ్వడం జరిగింది. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వర్బ్ 1 రాయాలి, సింపుల్ పాస్ట్ టెన్స్ లో వర్బ్ 2 రాయాలి. ఫస్ట్ వన్ చూడండి, టీచర్ డాష్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ షో. సో టీచర్ అనేది సింగులర్ కాబట్టి షోస్ రావడం జరుగుతుంది. సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వర్బ్ 1కి ఎస్ యాడ్ అవుతుంది, లేదా ఈఎస్ యాడ్ అవుతుంది, లేదా ఐఈఎస్ యాడ్ అవుతుంది బేస్డ్ ఆన్ ద వర్బ్, లేదా బేస్డ్ ఆన్ ద లెటర్, లాస్ట్ లెటర్ ఆఫ్ ద వర్బ్. నెక్స్ట్, సెకండ్ అందులో ఫస్ట్ వన్లో సెకండ్ చూద్దాము. ద టీచర్ డాష్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ షోకి ఏమవుతుంది, షోడ్. నెక్స్ట్, ఫార్చ్యూన్ డాష్ ద హార్డ్ వర్కింగ్. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద హార్డ్ వర్కింగ్. ఫార్చ్యూన్ అనేది సింగులర్ కింద తీసుకోవాలి. నెక్స్ట్, పాస్ట్ టెన్స్ లో ఫార్చ్యూన్ ఫేవర్డ్ ద హార్డ్ వర్కింగ్. నెక్స్ట్, థర్డ్ వన్, దే డాష్ రన్నింగ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి దే స్టార్ట్. ఇది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి స్టార్ట్ అని యూజ్ చేస్తాం. స్టార్ట్స్ అనేది సింగులర్ కి కాబట్టి. దే డాష్ రన్నింగ్, పాస్ట్ టెన్స్ కాబట్టి స్టార్టెడ్. నెక్స్ట్, ఫోర్త్ వన్, హీ డాష్ us in his lectures how birds fly. టీచ్ కి టీచర్స్, ఎందుకంటే హీ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి. నెక్స్ట్, హీ డాష్ us in his lectures how birds fly. పాస్ట్ టెన్స్ కాబట్టి టీచ్ టాట్. టాట్ అనేది వర్బ్ 2, ప్రెజెంట్ సింపుల్ పాస్ట్ వర్బ్. నెక్స్ట్, పంక్చుయేషన్స్. ఓకే, let's read the following sentences. Identify punctuation mark used in the given sentences. పంక్చుయేషన్ మార్క్స్ని ఐడెంటిఫై చేయాలి కింద ఇచ్చినటువంటి సెంటెన్స్లో. చూడండి ఒకసారి. ఫస్ట్ వన్, ఐ వర్క్డ్ విత్ డాక్టర్స్. ఇక్కడ కమా ఉంది. సైంటిస్ట్స్ కమా, పొలిటీషియన్స్ అండ్ స్టూడెంట్స్, లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంది. సెకండ్ వన్ చూడండి, ఐ వాజ్ టాట్ ఇంగ్లీష్ కమా సైన్స్ కమా మ్యాథమెటిక్స్ అండ్ తమిళ్ బై అవర్ టీచర్స్. సో తమిళ్ అనేది తర్వాత అవర్ టీచర్స్ తర్వాత ఫుల్ స్టాప్ ఉంది. నెక్స్ట్, రీడ్ అండ్ అబ్జర్వ్ ద కామాస్ యూజ్డ్ ఇన్ ద అబోవ్ సెంటెన్స్. సో డాక్టర్స్ కమా సైంటిస్ట్స్ కమా పొలిటీషియన్స్. అక్కడ మోర్ దాన్ 3 వర్డ్స్ ఇచ్చినారు, అలాగే స్టూడెంట్స్ కూడా ఉంది. సో అలాంటప్పుడు ఫస్ట్ 3 వర్డ్స్ ముందు కామా వస్తుంది, లాస్ట్లో అండ్ వచ్చినప్పుడు కామా పెట్టవచ్చు పెట్టకపోవచ్చు. పొలిటీషియన్స్ కామా పెట్టవచ్చు లేదా పెట్టకపోవచ్చు ఇక్కడ. నెక్స్ట్, ఐ వాజ్ టాట్ ఇంగ్లీష్ కమా సైన్స్ కమా మ్యాథమెటిక్స్. ఇక్కడ కూడా తమిళ్, మొత్తం 4 ఉన్నాయి కాబట్టి 2 కామాలు వస్తాయి, లేదా 3వ కామా కూడా పెట్టచ్చు. ఇప్పుడు కామా గురించి తెలుసుకుందాం. ఏ కామా ఈజ్ యూజ్డ్ టు డినోట్ ఏ పాజ్. కామా అనేది పాజ్ని తెలియజేస్తుంది. పాజ్ అంటే జస్ట్ మనం రీడ్ చేసేటప్పుడు కాసేపు ఆగడాన్ని పాజ్ అంటాం.
ఈ పాజ్ని తెలియజేయడం కోసం కామా అనేది ఉంటుంది. లుక్ అట్ ద పిక్చర్ అండ్ ఫైండ్ అవుట్ వేర్ వీ యూజువలీ యూజ్ కామా వైల్ రైటింగ్ ఎ సెంటెన్స్. చూడండి, సెంటెన్స్ రాసేటప్పుడు కామాని ఎక్కడ ఉంచాలో. ఏ కామా ఈజ్ యూజ్డ్ టు సపరేట్ ఎ లిస్ట్ ఆఫ్ 3 or more ఐటమ్స్. 3 కానీ లేదా అంతకంటే ఎక్కువ ఐటమ్స్ ఉన్నప్పుడు కామాతో వాటిని సపరేట్ చేయాలి. నెక్స్ట్, ఏ కామా ఈజ్ యూజ్డ్ బిఫోర్ కొటేషన్. కొటేషన్ మార్క్స్ తెలుసు కదా, ఇలా ఇలా ఉంటాయి కదా, వీటిని కొటేషన్ మార్క్స్ అంటారు. ఈ కొటేషన్ మార్క్స్ స్టార్ట్ అవడానికి ముందు కామా యూజ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, అబ్దుల్ కలాం సెడ్, ఇక్కడ కొటేషన్ మార్క్స్ స్టార్ట్ అయినాయి, దీనికి ముందు కామా ఉండాలి. ట్రై టు ఫైండ్ గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్. సో ఇక్కడ సెడ్ తర్వాత కామా ఉంది, కొటేషన్ మార్క్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఏ కామా ఈజ్ యూజ్డ్ వెన్ సమ్వన్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్లీ. ఎవరైనా మనల్ని నేరుగా పేరు పెట్టి పిలిచినప్పుడు కామా యూజ్ చేయాలి. చూడండి, సమాన్వి కమ్ హియర్. సమాన్వి తర్వాత కామా ఉంది, ఎందుకంటే డైరెక్ట్గా మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నారు, ఎవరో ఒక పర్సన్ అని. నెక్స్ట్, కామా ఈజ్ యూజ్డ్ బిట్వీన్ ద డేట్ అండ్ ఇయర్. డేట్ అండ్ ఇయర్ రాసేటప్పుడు ఖచ్చితంగా కామాని ఈ విధంగా యూజ్ చేస్తాం. 26th August, 2019, లేదా 17th February, 2025, ఈ విధంగా. నెక్స్ట్, ఈ విధంగా కామాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇక్కడ కామాని యూజ్ చేసి రీరైట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి, rewrite the following sentences, inserting commas wherever necessary, underline before comma is inserted, one has been done for you. చూడండి ఒకసారి కామాని ఎక్కడెక్కడ ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. అక్షద విజిటెడ్ ఢిల్లీ, ముంబై, ఆగ్రా అండ్ కోల్కతా. ఇందులో చూడండి, అక్షద విజిటెడ్ ఢిల్లీ, ముంబై, ఆగ్రా అండ్ కోల్కతా. నెక్స్ట్, మరికొన్ని ఉన్నాయి, చూద్దాము. ఫస్ట్ వన్ చూడండి, మై మదర్ బాట్ ఫ్రూట్స్, స్వీట్స్ అండ్ న్యూ క్లోత్స్ ఫర్ ద ఫెస్టివల్. ఇక్కడ ఫ్రూట్స్, స్వీట్స్ అండ్ న్యూ క్లోత్స్లో ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ మధ్య వస్తుంది. నెక్స్ట్, మై మదర్ సేస్ డు నాట్ టెల్ లైస్. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ స్టార్ట్ అయింది కాబట్టి ఇన్వర్టెడ్ కామాస్కి స్టార్ట్ అవడానికి ముందు కామా ఉండాలి. నెక్స్ట్, థర్డ్ వన్, మై డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ 26th August, 2010. ఇక్కడ ఎక్కడ వస్తుంది, ఆగస్ట్ తర్వాత వస్తుంది, ఎందుకంటే డేట్ చెప్పేటప్పుడు డేట్కి ఇయర్కి మధ్య కామా ఉండాలి. ఫాతిమా ప్లీజ్ హెల్ప్ మీ. ఇక్కడ ఎక్కడ వస్తుంది చెప్పండి, ఫాతిమా అనేది డైరెక్ట్గా పిలవడం జరుగుతుంది కాబట్టి ఫాతిమా తర్వాత కామా రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్. ఐడెంటిఫై ద పంక్చుయేషన్ మార్క్స్, ఇన్వర్టెడ్ కామాస్ యూజ్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్. ఇన్వర్టెడ్ కామాస్ని ఐడెంటిఫై చేద్దాము. దెర్ ఈజ్ ఎ ఫేమస్ సేయింగ్, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్స్ దెమ్సెల్వ్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కామా వచ్చిన తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ వచ్చింది. నెక్స్ట్, దెర్ ఈజ్ ఏ అనదర్ సేయింగ్, హార్డ్ వర్క్, కామా ఉంది ఇక్కడ, హార్డ్ వర్క్ లీడ్స్ టు సక్సెస్. ఇన్వర్టెడ్ కామాస్కి ముందే ఫుల్ స్టాప్ ఉంటుంది. రీడ్ అండ్ అబ్జర్వ్ ద కొటేషన్ మార్క్స్ యూజ్డ్ ఇన్ ద అబోవ్ సెంటెన్సెస్. సో ఇక్కడ మరొకటి కూడా ఉంది చూడండి, we use quotation marks to enclose the exact words of speaker. A quotation or sayings. Quotation marks ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక వ్యక్తి మాట్లాడిన మాటల్ని యథాతథంగా చెప్పడానికి, అతను ఎలా చెప్పాడో అలాగే చెప్పడానికి కొటేషన్ మార్క్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్స్ దెమ్సెల్వ్, హార్డ్ వర్క్ లీడ్స్ టు సక్సెస్ అనేటివి ఒక పర్సన్ చెప్పినటువంటి యాజ్ ఇట్ ఈజ్ స్టేట్మెంట్, అది లేదా కొటేషన్ సేయింగ్ అంట. సో కాబట్టి అక్కడ మనం ఏం చేసాము, కొటేషన్ మార్క్స్ యూజ్ చేయడం జరిగింది. ద ఫస్ట్ లెటర్ ఇన్ కొటేషన్ మార్క్స్ షుడ్ బి ఆల్వేస్ ఏ క్యాపిటల్ లెటర్. ఇక్కడ చూడండి, గాడ్ కానీ హార్డ్లో కానీ HG క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఏ కామా ఈజ్ ఆల్వేస్
ఏ కామా ఈజ్ ఆల్వేస్ బీ ప్లేస్డ్ బిఫోర్ కొటేషన్ మార్క్స్. ఇంతకుముందే నేర్చుకున్నాం కొటేషన్ మార్క్ ముందు ఖచ్చితంగా కామా ఉండాలి అని. కొటేషన్ మార్క్స్ ఆర్ ఆల్వేస్ టు బి యూజ్డ్ ఇన్ పేర్స్. కొటేషన్ మార్క్స్ ఎప్పుడు రెండు ఉండాలి, అంటే బిగినింగ్లో ఉండాలి, ఎండింగ్లోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హార్డ్ వర్క్ లీడ్స్ టు సక్సెస్లో మొదట ఉంది, తర్వాత చివరిలోనే ఉంది. ఇట్ ఈస్ రాంగ్ టు యూజ్ ఓన్లీ వన్ కొటేషన్ మార్క్. ఒకే కొటేషన్ మార్క్ యూజ్ చేయకూడదు, అలా చేస్తే అది పొరపాటు అవుతుంది. నెక్స్ట్, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్సర్టింగ్ కొటేషన్ మార్క్స్ అండ్ కామాస్ వేర్ ఎవర్ నెసెసరీ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. చూడండి ఒకసారి, శ్రీవిద్య ఆస్క్డ్ విల్ యూ గివ్ యువర్ పెన్సిల్. ఇక్కడ చూడండి, విల్ యూ గివ్ యువర్ పెన్సిల్ అనేది శ్రీవిద్య చెప్పినటువంటి డైరెక్ట్ సేయింగ్ లేదా డైరెక్ట్ స్టేట్మెంట్ అది. కాబట్టి శ్రీవిద్య ఆస్క్డ్ కామా కొటేషన్ మార్క్ స్టార్ట్, విల్ యూ గివ్ యువర్ పెన్సిల్ క్వశ్చన్ మార్క్, అలాగే ఇన్వర్టెడ్ కామాస్ కొటేషన్ మార్క్స్ ఖచ్చితంగా చివరిలో క్వశ్చన్ మార్క్ తర్వాత క్లోజ్ చేయవలసి ఉంటుంది, లేదా ఫుల్ స్టాప్ ఉంటే దాని తర్వాత క్లోజ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, సెకండ్ వన్ చూడండి, టీచర్ ఆస్క్డ్ వాట్ ఈజ్ యువర్ నేమ్. సో టీచర్ ఆస్క్డ్ కొటేషన్ మార్క్స్ లేదా ఇన్వర్టెడ్ కామాస్, వాట్ ఈజ్ యువర్ నేమ్ లాస్ట్లో మళ్ళీ ఎండ్లో. నెక్స్ట్, మై సిస్టర్ క్రైడ్ ఐ వాంట్ 2 చాక్లెట్స్. క్రైడ్ కామా ఐకి ముందు ఇన్వర్టెడ్ కామాస్ కొటేషన్ మార్క్స్ స్టార్ట్ అవుతాయి, ఐ వాంట్ 2 చాక్లెట్స్. నెక్స్ట్, పవన్ సెడ్ ఐ విల్ సబ్మిట్ మై ప్రోగ్రెస్ రిపోర్ట్ టుమారో. ఎక్కడ వస్తుంది, మీరే చేయండి. ఎస్, పాస్ చేయండి మీరే. నెక్స్ట్, హూ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, ద టీచర్ ఆస్క్డ్ ఇన్ ద క్లాస్. సో హూ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ కామా రావడం జరుగుతుంది. నెక్స్ట్, శ్రావణ్ ఆస్క్డ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. శ్రావణ్ ఆస్క్డ్ కమా. సో ఈ విధంగా కొటేషన్ మార్క్స్ని యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్, ఇదొక పోయం ఉంది చూడండి ఇక్కడ ఒకసారి. పోయం పేపర్ బోట్స్. పేపర్ బోట్స్ అనే పోయం అని రాసింది మిస్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. డే బై డే ఐ ఫ్లోట్ మై పేపర్ బోట్స్ one by one down the running stream. In big black letters I write my name on them and the name of the village where I live. I hope that someone in some strange land will find them and know who I am. I load my little boats with surely flowers from our garden and hope that these blooms of the dawn will be carried safely to land in the night. సో ఈ పోయంని చాలా రాగయుక్తంగా ఉంటుంది పాడడానికి. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు, ఫేమస్ ఇండియన్ poet who got Nobel Literature Prize in 1913. ఈయన గురించి కాస్త ఇన్ఫర్మేషన్ చూద్దాము. అబౌట్ పోయెట్, రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ ఏ బెంగాలీ పోయెట్, ఇండియన్ పోయెట్ who is a Bengali, short story writer, song composer, playwriter, essayist and painter. ఈయన ఎక్కువ ఏమంటారు మల్టీ టాలెంటెడ్ పర్సన్. షార్ట్ స్టోరీస్ రాస్తాడు, సాంగ్స్ కంపోజ్ చేస్తాడు. కంపోజ్ చేయడం అంటే మ్యూజిక్ని రాయడం.
మ్యూజిక్ని కంపోజ్ చేయడం. ప్లే రైట్, నాటకాలు రాస్తాడు, ఎస్సేస్ రాస్తారు, అలాగే పెయింట్స్ కూడా వేస్తారు ఈయన. హీ వాజ్ బోర్న్ ఆన్ 7th మే. ఇక్కడ చూడండి, 7th మే తర్వాత కమా ఉంది. 1861 కల్కటా, నౌ కోల్కతా. ఇండియా డైడ్ 7th August 1941 కల్కటా. He is generally regarded as the outstanding creative artist of early 20th century India. In 1913, he became the first non-European to receive the Nobel Prize for Literature. 1913లో ఈయనకి నోబెల్ లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఈయన ఫస్ట్ నాన్ యూరోపియన్. అప్పటి వరకు అన్ని నోబెల్ ప్రైజెస్ యూరోపియన్స్కే ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. సో హీఈస్ ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ అవుట్ సైడ్ యూరప్ టు గెట్ ఏ నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్. ఈయన రాసినటువంటి ఏ బుక్ వచ్చిందో మీరు ఒకసారి తెలుసు కదా మీకు? ఎస్, గీతాంజలి. గీతాంజలి అనే బుక్కి ఈయనకి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది లిటరేచర్లో, సాహిత్యంలో. నెక్స్ట్ గ్లాసరీ చూద్దాం. ఇందులో డిఫికల్ట్ వర్డ్స్. రన్నింగ్, ఫ్లోయింగ్. రన్నింగ్ అంటే ఇక్కడ మీనింగ్ పరిగెత్తడం అని కాదు, వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది కదా, దాన్ని రన్నింగ్ అన్నారు, ప్రవహించడం అని. స్ట్రీమ్, ఏ స్మాల్ నారో రివర్. చిన్న కాలువ లాంటిదే, దాన్ని స్ట్రీమ్ అంటాం. వాటరు చాలా పెద్దగా ప్రవహిస్తుంటే అది రివర్ అవుతుంది. అలా కాకుండా కొంచెం చిన్నగా ఉంటే దాన్ని స్ట్రీమ్ అంటాం, కాలువ. నెక్స్ట్ బ్లూమ్స్, ఫ్లవర్స్. షియులి ఫ్లవర్స్, పారిజాత ఫ్లవర్స్. పారిజాత పుష్పాలని షియులి ఫ్లవర్స్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఇది. సో ఇక్కడతో ఎండ్ చేస్తాను ఈ క్లాస్ని. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.